మీకు పార్కింగ్ ప్లేస్ ఉందా? కారు కొనాలనుకుంటున్నారా? అదేంటి ఇలా అడుగుతున్నారని అనుకుంటున్నారా? అవునండి, ఇప్పుడు కారు కొనాలంటే పార్కింగ్ ప్లేస్ ఖచ్చితంగా ఉండాల్సిందే. దేశంలో రోజురోజుకు వాహనాల వినియోగం పెరిగిపోతుంది. వేల సంఖ్యలో జనాభా పెరుగుతున్న ఈ కాలంలో కనీసం ఇంటికో టూ వీలర్ బండి, ఒక కారు తప్పకుండా ఉంటున్నాయి. దీంతో పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని అడ్డుకునేందుకు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని అరికట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పార్కింగ్ ప్లేస్ ఉంటేనే కారు కొనుగోలు చేయాలని ప్రకటించింది. పార్కింగ్ స్థలం ఉన్న వారికి మాత్రమే కార్లు అమ్మాలనే నిబంధనలను అమల్లోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటుంది. కార్ల కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు పార్కింగ్ స్థలానికి సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పార్కింగ్ ప్లేస్ ఉన్న వారికి మాత్రమే కార్లు అమ్మాలని ఆయా ఆటోమొబైల్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. కాగా త్వరలో ఈ నిబంధన అమల్లోకి రానుంది. ముంబై సహా పలు నగరాల్లోని పలు అపార్ట్మెంట్లలో నివసిస్తున్న ప్రజలకు తగిన పార్కింగ్ స్థలం ఉండడం లేదు. తమ కార్లను రోడ్ల మీదే పార్క్ చేస్తున్నారు. దీనివల్ల జనాభా ఎక్కువగా ఉన్న నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రయాణికులు గంటల తరబడి రోడ్ల మీద వేచి ఉండాల్సి వస్తుంది. అంతేకాదు అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు సహా పలు అత్యవసర సేవలు అందించే వాహనాలకు ఇబ్బంది కలుగుతుంది. వీటిని నివారించేందుకు కార్ల కొనుగోలు చేసేవారు పార్కింగ్కు సంబంధించి డాక్యుమెంట్ సమర్పించాలనే రూల్ తీసుకొచ్చినట్టు ప్రతాప్ సర్నాయక్ తెలిపారు. అటు ట్రాఫిక్ ను అదుపు చేయడంతో పాటు ప్రజలు ఇతర వాహనాల మీద ఆధారపడకుండా ఉండేందుకు మెట్రో సేవలను మెరుగుపరుస్తున్నట్టు తెలిపారు. ఇతర ప్రజా రవాణా సౌకర్యాలను డెవలప్ చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో కేబుల్ ట్యాక్సీ వ్యవస్థను ప్రవేశపెట్టే దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కొత్త నిబంధనను త్వరలో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ రవాణా సౌకర్యాలు పెరిగినప్పుడే ప్రైవేట్ వాహనాలు తగ్గుతాయని భావిస్తున్నట్టు మంత్రి ప్రతాప్ సర్నాయక్ వెల్లడించారు. కాగా ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి కలిపి 10 వాహనాలుంటున్నాయి. ఈ రోజుల్లో ఒక్కొక్కరికి ద్విచక్ర వాహనాలు, కార్లు తప్పకుండా ఉంటున్నాయి. అంతేకాకుండా వాళ్ళు ఉంటున్న లోకల్గా కూడా తిరగడానికి సపరేట్గా ఓ స్కూటీ లేదా ఇతర వాహనాలు తీసుకుంటున్నారు. ఇలా రోజు రోజుకు వాహనాలు జోరుగా పెరుగుతున్నాయి. అధికంగా టూ వీలర్ బండ్లు పెరుగుతూ వస్తున్నాయి. పేదవాడి ఇంట్లో అందరికీ కలిపి ఒక టూ వీలర్ బండి ఉంటే అదే కాస్త డబ్బు ఉన్న వ్యక్తి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి టూ వీలర్ బండ్లు, అలాగే సపరేట్గా అన్ని కార్లు ఉంటున్నాయి. ఇక ఇదే తరహాలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం సూచిస్తున్నట్టు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ వంటి సిటీలో రోడ్లకు ఇరువైపులా కార్లను నిలుపుతున్న వారిపైన కొరడా జల్పించేందుకు రవాణా శాఖ సిద్ధమవుతుంది. హైదరాబాద్తో పాటు పలు జిల్లా కేంద్రాల్లో కార్లను ఇళ్లలో పార్కింగ్ చేసేందుకు జాగలేకపోవడంతో రోడ్లపైన నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుంది. పలుచోట్ల అక్రమ పార్కింగ్పై గొడవలు జరగడం, ఆ గొడవలు పెద్దవై పోలీస్ స్టేషన్ వరకు వెళ్తున్నాయి. కారు పార్కింగ్కు స్థలం లేకపోయినా వాటిని కొనడం, రోడ్లపై పార్కింగ్ చేస్తుండటంతో గ్రేటర్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ అవుతుంది. కారు కొనుగోలు చేసేవారు పార్కింగ్ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపిస్తేనే కారు కొనుగోలుకు అనుమతి ఇచ్చే విషయంపై కూడా రవాణా శాఖ అధికారులు దృష్టి పెట్టారు. ఈ విషయంలో కార్ల షోరూం నిర్వాహకులకు కూడా అవగాహన కల్పించే అంశంపై చర్చిస్తున్నారు. అదే సమయంలో పార్కింగ్ స్థలం ఉన్నట్టు సరైన ధృవీకరణ పత్రం ఉంటేనే కారు రిజిస్ట్రేషన్ చేయడంపైన ఆలోచన చేస్తున్నారు. ఇది అమలైతే గ్రేటర్ హైదరాబాద్లో అక్రమ పార్కింగ్ బాధ నుంచి తప్పినట్లేనని సిటీ జనం అంటున్నారు. ఈ తాజా నిబంధనలకు సంబంధించి ప్రజల నుంచి విమర్శలుచ్చినా వెనక్కి తగ్గబోమని మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ తెలిపారు. మధ్యతరగతి ప్రజలు కార్లు కొనుగోలు చేయకూడదని తాము చెప్పట్లేదన్న ఆయన దానికి అనుగుణంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి ఇలాంటి చర్యలు తప్పవన్నారు. ఈ విధానం వల్ల అక్రమ పార్కింగ్కు చెక్ పెట్టేందుకు వీలు కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయమే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నిర్ణయంపై ప్రజల నుంచి విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గబోమంటుంది మహారాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ ఆలోచన దిశగానే తెలంగాణ ప్రభుత్వం సైతం అడుగులు వేస్తుందన్న ప్రచారం జరుగుతుంది. ఇక చూడాలి ఆ ఆలోచన కార్యరూపం దాల్చుతుందో లేదో, ప్రజల నుంచి ఎటువంటి విమర్శలు వస్తాయో. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి.